అన్నా ఏందినా నువ్వు స్కూల్కి వెళ్తా ఉండవు, శాంతి ముహూర్తానికి వెళ్తా ఉండవా? ఎట్టా ఉండాలి పెళ్లి కొడుకంటే? ఇప్పుడు చూడు ఎట్టా ఉన్నావు. ఆడపిల్లని రెడీ చేసినట్టు ఎంతసేపు రెడీ చేస్తారా? నీ తొందర ఎందుకో నాకు తెలుసులే అన్నయ్య. ఈ ముహూర్తం దాటితే ఈ దరిదాపుల్లో మళ్ళీ లేదనేగా. నోరు మూయండ్రా. ఓ అన్నా, నువ్వు సిగ్గుపడతా ఉంటే సిగ్గు కూడా సిగ్గుపడతా ఉన్నది. ఆ మాదిరి సిగ్గుపడతా ఉండవు. నాకెందుకురా సిగ్గు? నేనేమన్నా ఆడపిల్లనా? ఓనా ఓసారి అద్దంలో నీ మొహం చూసుకో. ఆడపిల్ల మాదిరి నీ బుగ్గలు అట్లా ఎర్రబడిపోయి ఉండవు. రే ఏంట్రా మీరు తమ్ముళ్ళ తోడోళ్ళుళ్ళ ఇలా ఆడేసుకుంటున్నారు? మేము ఎప్పుడైనా నీకు తమ్ముళ్ళ మాదిరి ఉన్నావా? ఫ్రెండ్స్ మాదిరిగా ఉన్నాం. సరే సరే అల్లరి చేసింది చాలు, ఇంకొదిలేంట్రా. రేయ్ అన్నయ్య తొందర పడుతున్నాడు రా. ఆలస్యం చేస్తే మనల్ని కొట్టిపోయేలానే ఉన్నాడు. ఓహేనా, ముహూర్తానికి టైం అయిందంటే అందరూ అడ్డుపడినా అత్త నిన్ను లోనికి తోసేస్తుంది. నువ్వేం భయపడమాక. నేను భయపడ్డం ఏంట్రా? మరి అట్నే ఉండదు నీ తొందర చూస్తా ఉంటే. అత్తయ్య దాకా పర్లేదురా, అన్నయ్య మనల్ని తోసేసి వెళ్ళిపోతాడు. రే అది కదా. అక్క, బెడ్రూమ్ ని ఇలా కాదు, సినిమా రేంజ్ లో డెకరేషన్ చేద్దాం. నువ్వేంటే ప్రతిదానికి సినిమా అంటావు? సరే, కనీసం సీరియల్లో లాగైనా చేద్దాం. సినిమానో సీరియలో అందంగా రెడీ చేద్దాం, అది చాలు నాకు. సరే సరే, నాకు వదిలిపెట్టక్క, నేను డిజైన్ చేస్తాను. వావ్, సూపర్ గా డిజైన్ చేశారు. ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ అయ్యాక చూడండి, సినిమా రేంజ్ లో ఉంటుంది. ఓ, ఆ రేంజ్ లో డెకరేషన్ చేస్తున్నారా? సరే, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను, నువ్వు కాను. హెల్ప్ చేయనా? వద్దులేండి. ఏ క్రెడిట్ మొత్తం మీరే కొట్టేద్దామనా? సరే, మీరు కొంచెం తీసుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళు అనుకున్నట్టే అందరూ అనుకుంటున్నారు. ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను, ఎవరి కోసం ఇష్టం లేని జీవితాన్ని ఇష్టపడుతున్నాను అని ఎవరికీ అర్థం కాదు. అయినా వాళ్ళ గురించి నాకెందుకు? ఈ శోభనం జరగకుండా ఎలా ఆపాలనేది అర్థం కావట్లేదు. ఎక్కువ టైం కూడా లేదు. అర్జున్కి చెప్తే అర్జున్ అర్థం చేసుకొని తనే ఎలాగైనా శోభనం ఆపేస్తాడు. అర్జున్ దగ్గర అందరూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళావే? ఇదెలా తప్పించుకొచ్చిందత్తా? దుప్పటి కూడా కప్పాం కదే, వేడికెలా దొరికింది? వదిన మెట్ల మీద నుంచి కింద పడి స్పృహ తప్పుండది. అక్క, నీకేం దెబ్బలు తగలేదు కదా? అసలు అలా ఎలా పడిపోయావమ్మా? నాకేం కాలేదులే. ఫోన్ మాట్లాడదామని చూస్తే సిగ్నల్స్ లేవు, అందుకే బయటకు వెళ్ళాను. అంతలో ఏమైందో తెలియలేదు, కింద పడిపోయాను. దెబ్బలేమైనా తగిలుండాయా? డాక్టర్ని పిలిపించాలనా? ఏం తగ్గలేదులేండి. అసలు అమ్మాయి ఎలా పడిపోయింది, ఎందుకు పడిపోయింది? ఏమో నాకు అదే తెలియట్లేదు మావయ్య గారు. మెట్ల మీద నుంచి కింద పడిపోయి ఉండదు. వదిన మీద ఎవరో దుప్పటి కప్పేసి ఉండారు.
దుప్పటి ఎవరు కప్పుతారు? పొరపాటున మీద పడిందేమో. ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. ఇందాకేమన్నారు? పెళ్లి ఇష్టం లేక మా అక్క వెళ్ళిపోయిందా? శోభనం ఇష్టం లేక మా అక్క పారిపోయిందా? పెళ్ళన్న దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి దాంట్లో మా అక్కని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏదో ఒక రూపంలో సార్ దగ్గర, బావగారి దగ్గర మా అక్కని చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నారు. మనిషి కనిపించట్లేదంటే ఏమైంది ఏంటని బాధపడకుండా తప్పు చేసింది, తప్పించుకుపోయిందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడేమంటారు? పారిపోయిందని మీరన్నారు, పడిపోయిందని చిరంజీవి చెప్తున్నాడు. మా అక్క పారిపోలేదు, మరి పడిపోవడానికి కారణం ఎవరు?